హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే మనం ఈ రాగి సేమియా ఖీర్ అయితే చేసుకుందాం, వచ్చేయండి. సో దానికోసం ఫస్ట్ మిల్క్ని అయితే బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ సపరేట్గా ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి ఘీ యాడ్ చేయాలి. అండ్ ఆల్మండ్స్ అండ్ క్యాష్యూస్ని చాప్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలి. జాగ్రత్తగా రోస్ట్ చేసుకొని మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా మీడియంలో రోస్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం పక్కన పెట్టుకున్న బాయిల్ అవుతున్న మిల్క్లో కొంచెం ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోండి. అండ్ ఆల్మండ్స్ అండ్ క్యాష్యూ నట్స్ని సపరేట్గా తీసేసుకొని రాగి సేమియాని దాంట్లోకే వేసుకొని మళ్ళీ సేమియాని రోస్ట్ చేసుకోండి ఘీలో. ఈ సేమియా ఖీర్ని చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు, అంత సింపుల్గా ఉంటుందన్నమాట. ఇది కూడా పైకి రోస్ట్ అయినట్టు కనిపిస్తుంది కానీ అవ్వదు, మీరు బాగా అబ్జర్వ్ చేసుకొని రోస్ట్ చేసుకోండి. అండ్ మనం బాయిల్ అయిన మిల్క్లో ఈ రాగి సేమియాని యాడ్ చేసుకుందాం. సో బీ కేర్ఫుల్ వైల్ మిక్సింగ్. ఇది ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఉన్న స్మెల్ అసలు అదిరిపోయింది. సో ఇది కొంచెం మిక్స్ అయ్యి మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత మనం 1 చిన్న గ్లాస్తో షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తింటే యూ కెన్ యాడ్ అనదర్ సమ్. మీకు తెలుసా, ఇది నేను ఫస్ట్ టైం మా ఇంట్లో ట్రై చేస్తున్నాను. అండ్ మన డ్రై ఫ్రూట్స్ని అయితే డ్రై నట్స్ని అయితే దాంట్లోకి వేసేసుకోవాలి, రోస్ట్ చేసుకున్నటువంటి డ్రై నట్స్. దాట్స్ ఇట్ గాయ్స్, మిక్స్ చేసేసి పెట్టేస్తే అయిపోద్ది మన స్వీట్ రెసిపీ. సో ఇది ఇంట్లోనే ఈజీగా సింపుల్ ట్రిక్తో చేసుకోవచ్చు. దాట్స్ ఇట్, బాయ్.